సార్, మహారాష్ట్రలో రాజకీయాలు ఇప్పుడు రసవత్రంగా మారాయి. శివసేన చీలబోతోందా? ఆ 6 ఎంపీలు ఏం చేయబోతున్నారు? ఉద్ధవ్ శిబిరం ముందున్న వ్యూహం ఏంటి? రైట్. ఇప్పుడు మహారాష్ట్రకు సంబంధించి మనం చూస్తే మహారాష్ట్రలో 2022 నాటి సంక్షోభంలోనే యాక్చువల్గా ఉద్ధవ్ ఠాక్రే, బాల్ ఠాక్రే తర్వాత ఉద్ధవ్ ఠాక్రే శివసేన అధ్యక్షుడిగా పార్టీని కంటిన్యూ చేస్తున్న నేపథ్యంలో 2022లో సంక్షోభం రావటం, పార్టీ పేరుని, శివసేన అనే పార్టీ పేరును కోల్పోయింది శివసేన, పార్టీ గుర్తును కోల్పోయింది. దాంతో ఇక శివసేన అనేది ఒక రకంగా ఎప్పుడూ లేని ఒక రకమైన రాజకీయ సవాల్ని అప్పుడు ఎదుర్కొంది. ఆ నేపథ్యంలో శివసేన యూబీటీ అంటూ ఆ పార్లమెంటరీ విభాగంలో కూడా ఒక చీలుకొచ్చింది. అయితే అక్కడ శివసేన యూబీటీకి చెందిన 6 ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు లేటెస్ట్గా ఏక్నాథ్ షిండే నేతృత్వంలో శివసేనకు మద్దతు ఇవ్వడానికి సిద్ధమయ్యారనేది ఇప్పుడు ప్రధానమైన అంశం. ఇక్కడ చర్చ ఏంటి? ఒకటి, షిండే వర్గంలో తమను విలీనం చేయాలని స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లాకు ఈ 6 ఎంపీలు లేఖ ఇచ్చారనేది ఇప్పుడు ఇష్యూ. లేఖ ఇస్తే మనం ఇందాక అనుకున్న గతంలో మనం మమతా బెనర్జీ వ్యవహారంలో మాట్లాడుకున్నాం. ఒకవేళ ఎంపీల్లో 3/2 మంది మమ్మల్ని ఒక చీలిక వర్గంగా గుర్తించాలంటే ఖచ్చితంగా వాళ్ళు ఏదంతో ఏ చీలిక వర్గం గుర్తించాలనుకుంటున్నారో ఆ చీలిక వర్గంగా స్పీకర్ గుర్తిస్తారు. ఎందుకంటే అకార్డింగ్ టు ది లోక్సభ పార్లమెంటరీ అండ్ అసెంబ్లీ బిజినెస్ ప్రకారం అది రూల్ పొజిషన్. అది అందులో ఇంక మనం క్వశ్చన్ చేయడానికి లేదు, అది వైబుల్లే. కానీ ఇక్కడ ఇది ఎందుకు వచ్చింది మళ్ళీ అన్న చర్చ. ఉద్ధవ్ ఠాక్రే తనయుడు ఆదిత్య ఠాక్రే ఈ నెల అంటే శివసేన వ్యవస్థాపక దినోత్సవం జూన్ 19. దీనిని ఉద్ధవ్ వర్గం చేసుకుంటారు, ఏక్నాథ్ షిండే వర్గం కూడా చేసుకుంటారు. అయితే ఈ వ్యవస్థాపక దినోత్సవం రోజు నా వారసుడు అంటే శివసేనకు నెక్స్ట్ లీడ్ చేసేవాడు తన తనయుడే అని ఆదిత్య ఠాక్రేకు ఉన్నత స్థానం కట్టబెట్టాలనేది ఉద్ధవ్ ఠాక్రే డిసైడ్ అయ్యారనేది వార్త. ఈ డిసైడ్ అయిన నేపథ్యంలో ఆదిత్య ఠాక్రేని మీరు చేస్తే మేము ఒప్పుకోము అన్నది ఎంపీల్లో వచ్చిన ఒక రకమైన చీలిక. అంటే ఆదిత్య ఠాక్రే కింద మేము పని చేయమన్నది ఒక ఇష్యూ. అయితే ఇదంతా పక్కన పెడితే చాలా రోజుల నుంచి కూడా ఆపరేషన్ టైగర్ అంటూ అక్కడ శివసేనకు సంబంధించిన రాజకీయాల్లో ఒక చర్చ జరుగుతోంది. శివసేనలో చీలిక రావటం, ఏక్నాథ్ షిండే వర్గం బీజేపీకి దగ్గర అవటం, ఈ పరిణామాలన్నీ మనం చూసాం. అయినప్పటికీ ఉద్ధవ్ ఠాక్రేపై నమ్మకంతో కొందరు ఆయనతో సెయిల్ అవుతున్నారు. కానీ ఉద్ధవ్ ఠాక్రే శివసేనలో యూబీటీ వర్గంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఇప్పుడు ఈ జరుగుతున్న పరిణామాలు అంటే ఆదిత్య ఠాక్రేను ఒక లీడ్ పాయింట్ ఇవ్వాలని ఉద్ధవ్ ఠాక్రే నిర్ణయించిన నేపథ్యంలో అది ఒక రీజన్ దొరికింది వాళ్ళకి. బట్ ఎప్పటి నుంచో భారతీయ జనతా పార్టీ కానీ అక్కడున్న ఏక్నాథ్ షిండే వర్గంగా దే ఆర్ ట్రయింగ్. కానీ ఇప్పుడు ఒక అవకాశం దక్కింది. మరి దీన్ని ఎట్లా పరిష్కరించుకుంటారనేది ఇక్కడ ఆసక్తికరమైన అంశమే. తిరుగుబాటు బృందానికి ప్రత్యేక హోదా కల్పించొద్దని ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో వాళ్ళు అటు స్పీకర్కి కలిశారు. కానీ అకార్డింగ్ టు ది బిజినెస్ 200 మంది ఎంపీలు ఉంటే దానిని యాక్సెప్ట్ చేయటం అనేది స్పీకర్కు పెద్ద కష్టమైన విషయం కాదు. రేపొద్దున్న దాన్ని కోర్టుల్లో కూడా ప్రశ్నించగలరు. ఇక్కడ ఏంటంటే లార్జర్ సెన్స్లో మమతా బెనర్జీ అక్కడ జరిగిన, ఇక్కడ మన తృణమూలకు సంబంధించి ఇక్కడ జరిగిన ఒక రకమైన పొలిటికల్ ఆపరేషన్స్ అనేవి కంటిన్యూ అవుతున్నాయి. ఎందుకంటే ఎంపీల సంఖ్య, రాజ్యసభ ఎంపీలు పెంచుకోవటం అన్న ఒక ఇష్యూ, అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని భారతీయ జనతా పార్టీ వాడుకుంటుంది. ఇప్పుడు శివసేన ఏక్నాథ్ షిండే వర్గం సంబంధించి 6 ఎంపీలు అటు వాళ్ళు క్లోజ్గా మూవ్ అయితే ఆటోమేటిక్గా ఏక్నాథ్ షిండే మరింత బలపడతారు, శివసేన మరింత వీక్ అవుతుంది. అందుకు మహారాష్ట్రలో ఈ సంక్షోభం అనేది ఉద్ధవ్కి తలనొప్పి. కానీ అటు పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న పరిణామాలు, ఇప్పుడు ఇవి జరుగుతున్న పరిణామాలు అనేవి పెద్ద ఆశ్చర్యాన్ని ఏమి కలిగించట్లేదు. అంటే ఈ పరిణామాలు మళ్ళీ శివసేన ఊపందుకోవడానికి, మళ్ళీ లైమ్లైట్లో రావడానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? అసలు రాగలుగుతుందా? అంటే ఆల్టిమేట్గా ఒక రకంగా ఏంటంటే బాల్ ఠాక్రే నేతృత్వంలో వచ్చిన శివసేన మహారాష్ట్ర రాజకీయాల్లో తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయించింది. కానీ బాల్ ఠాక్రే మరణం తర్వాత ఆయన మరణం తర్వాత అక్కడ ఏమైపోయిందంటే వాళ్ళలోనే ఉద్ధవ్ ఠాక్రే అయిపోతే తర్వాత మహారాష్ట్ర నవనిర్మాణ సేన అని వాళ్ళ అక్కడ ఇంకో చీలిక వర్గం మొదలైంది. అప్పుడే కొంత పరిస్థితి తేడా వస్తుంది అనుకున్నారు. కానీ ఉద్ధవ్ ఠాక్రే శివసేన మెయిన్ హోల్డ్ని బాల్ ఠాక్రే ఆశయాలు అంచనాలు తగ్గట్టు ఆయన ప్రయాణం కొనసాగించారు. అయితే ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో శివసేన, భారతీయ జనతా పార్టీ అంతకుముందు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం, ఈ అధికారం పంచుకునే దగ్గర కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళ మధ్య ఒక చీలిక రావటం, ఇవన్నీ జరిగిపోయాయి. ఆ మీన్వేల్ టైంలో ఆ తర్వాత ఉద్ధవ్ ఠాక్రే కాంగ్రెస్కి దగ్గర అయ్యారు.
అసలు బాల్ ఠాక్రే రాజకీయమే కాంగ్రెస్ సిద్ధాంతాలకు కాంగ్రెస్ రాజకీయానికి వ్యతిరేకమైనప్పుడు ఉద్ధవ్ ఠాక్రే కాంగ్రెస్తో ఎట్లా చేతులు కలుపుతారన్నది ఒక ఇష్యూ శివసేనలో స్టార్ట్ అయింది. ఈ నేపథ్యంలో ఏమైంది, ఉద్ధవ్ ఠాక్రే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉద్ధవ్ ఠాక్రే ఆలోచనలను వ్యతిరేకిస్తూ ఏక్నాథ్ షిండే నేతృత్వంలో ఒక చీలిక వచ్చింది. సరే, ఆ చీలిక రావటము దానికి భారతీయ జనతా పార్టీ కారణం అనుకుంటే, అక్కడ శివసేనలో ఉన్న చీలికలో భారతీయ జనతా పార్టీ అడ్వాంటేజ్ పాయింట్గా తీసుకుంది. ఎందుకంటే శివసేన బీజేపీ కలిసి ఉన్నాయి కదా. కలిసి ఉన్నప్పుడు ఉద్ధవ్ ఠాక్రే బీజేపీని టార్గెట్ చేయడం కాంగ్రెస్కి దగ్గరైన నేపథ్యంలో శివసేనలో ఒక వర్గం భారతీయ జనతా పార్టీతో ఉండాలని అనుకుంటుంది. అంటే అప్పుడు ఫడ్నవీస్ ఒక ప్రకటన చేశారు. అప్పుడే అనుకున్నారు ఏదో సంథింగ్ ఈజ్ గోయింగ్ టు బి హ్యాపెండ్ అని. అలాగే ఏక్నాథ్ షిండే నేతృత్వంలో ఒక వర్గం అయిపోయింది. వర్గం అయిపోయిన తర్వాత ఏక్నాథ్ షిండే మనం చూసాం, ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు. తర్వాత ఒక వర్గంగా భారతీయ జనతా పార్టీతో అలయన్స్ అయ్యారు. ఈ పరిస్థితుల్లో ఈ శివసేనకు సంబంధించిన ఎంపీలు కూడా వచ్చేస్తే రేపొద్దున ఉద్ధవ్ ఠాక్రే ఈ సమస్య నుంచి ఎట్లా బయటపడతారు, ఆదిత్య ఠాక్రే నెక్స్ట్ నాయకత్వం అనుకుంటున్న ఆదిత్య ఠాక్రే దీన్ని ఎట్లా డీల్ చేస్తారనేది కొంత సమాధానం దొరకని ప్రశ్నే. సార్, జీ